ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా, సేవకులందరికీ కూడా, భక్తులందరికీ కూడా జగన్మాత శ్రీచక్ర స్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ, గ్రహముల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ, నక్షత్ర దేవతల యొక్క అనుగ్రహం, ఎందుకంటే ఈ యొక్క ఉగాది అంటేనే అంటేనే నక్షత్రము అని అర్థం. ఆ నక్షత్రముల యొక్క కదలికను బట్టి ఈ యొక్క ఉగాది పర్వదినం జరుగుతుంది. కాబట్టి వీరి యొక్క నక్షత్రముల యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఇక మకర రాశి వారికి లభించాలని, అష్టమ అర్ధాష్టమ ఏలినాడు శనీశ్వర స్వామి ప్రభావం అని చెబుతూ ఉంటాం. అయితే ముఖ్యంగా ఈ మాసంలోనే శని త్రయోదశి పర్వదినం జరుగుతూ ఉంది. కాబట్టి మన నర్సింగోలు దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి లింగరూప శని భగవాన్ని అర్చించి అభిషేకించి సర్వకార్యములందు విజయప్రాప్తి మీరు పొందాలని, ముఖ్యంగా ఈ మకర రాశి వారు నీలవర్ణపు వస్త్రమును ధరించడం ఎంతైనా ఉత్తమమని తెలియజేస్తూ, దానపూర్వకంగా గమనించినట్లయితే ఎక్కడైతే వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైతే ఉంటారో, ఆకలి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, అనాథలుగా ఎవరైతే ఉంటారో అటువంటి వారిని దరిచేది వారికి అల్పాహారమును అందించడం కానీ, వారికి ఆకలి తీర్చినట్లయితే మీ శక్తానుసారం ఇడ్లీ పెడతారా, దోశలా, ఉప్మాని ఏదో ఒకటి ఆహారం అంత తీసుకువెళ్ళి వారు సమర్పించినట్లయితే, ఇదేది కుదరనటువంటి వారు మన నర్సింగోలు దివ్యక్షేత్రంలో పూజా కార్యక్రమంలో జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వితరణకు మీ శక్తి వంతు మీరు కృషి చేసినట్లయితే, మకర రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనేక రకాల శుభ ఫలితాలు, ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా సంపూర్ణమైన విజయప్రాప్తి. ఈ మాటలకి ఎదురుండకుండా పోవటం, మీరు మాట్లాడిందే శాసనం, మీరు మాట్లాడిందే నిజం. అయితే జాగ్రత్త వహించే అవకాశం కూడా ఉంది వీరికి. అబద్ధం మాట్లాడటం వీరికి రాదు, ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడతారు వీరు ఈ మాసంలో. అందుకనే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండమని చెప్తున్నాను. నేను మాట్లాడింది కరెక్టే కదా అనుకుంటాం, కానీ మాట్లాడింది కరెక్టే కానీ ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే విధంగా జాగ్రత్త వహించడం, ఎంతటి వారినైనా ఎదిరించి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మాట్లాడే సమయంలో కూడా జాగ్రత్త వహించకపోతే అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దవారితో మాట్లాడేటప్పుడు సహనముతోటి, చిన్నవారితో మాట్లాడేటప్పుడు బాధ్యతతో కానీ నిర్వహించినట్లయితే సర్వకార్యమునందు విజయప్రాప్తి మీరు పొందుతారని, అంతేకాకుండా సంపూర్ణమైన ఆరోగ్యము, ఏదైనా మనకు రావాల్సిన బాకీ లేదన్న ధనం కానీ ఏదైనా ఉంటే ఆ ధనం కూడా వసూలయ్యే అవకాశము, కోర్టు వ్యవహారమునందు సంపూర్ణమైన విజయము, ఏదైనా సరే మన ఆస్తి అనేది మనకి ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే దాంట్లో కోర్టు వ్యవహారాలు పోతే దాంట్లో కూడా విజయము పొందే గొప్ప అవకాశము. అంతేకాకుండా ఒక పదవుల పరంగా ఇప్పుడు ఏంటంటే మనకు పదవి అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, అంతేకాకుండా ఏదైనా ఒక పదవి పూర్వకంగా మనం గమనించినట్లయితే దాంట్లో కూడా విజయం సాధించే అవకాశం సంపూర్ణంగా మీకు ప్రాప్తిస్తుందని, గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్పి తెలియజేస్తూ, అయితే సరైన విధానంతో సరైన జాగ్రత్త తీసుకోవడం ద్వారా మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలలో కూడా ఒక ఉన్నత స్థితి అనగా ప్రమోషన్స్ కూడా లభించే అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని, ఇటువంటి అవకాశాన్ని సరిదిద్దుకొని వినియోగించుకొని సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని భావిస్తూ, ముఖ్యంగా నెంబర్ పూర్వకంగా మనం గమనించినట్లయితే 2వ నెంబర్ స్వీకరించడం ఎంతైనా ఉత్తమమని, ఈ మాసములో మకర రాశి వారు 2వ నెంబర్ స్వీకరించడం ఎంతైనా ఉత్తమమని తెలియజేస్తూ, శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు కావచ్చు, అంతేకాకుండా ఉగాది పర్వదినం రోజు కూడా 10 మందికి ఎవరికైనా చిత్రాన్న ప్రసాదం కూడా సమర్పించడం ఉత్తమమని, తద్వారా విజయం మీరు పొందాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు ఆయుష్మాన్ భవ.